ఎప్పుడు కూడా నేనే సంఘానికి వచ్చాను, నాదే నిర్ణయం అనుకోకండి దయచేసి. మీరంతలా మీరు రాలేదు, దేవుని నడిపింపును బట్టి దేవుడు తీసుకొచ్చాడు. ఆయన ప్రేమ మిమ్మల్ని నడిపించింది సంఘానికి, కనుక మీరు సంఘానికి వచ్చారు. అయితే సంఘానికి వచ్చినప్పుడు సేవకునికి లోబడితే మీరు ధన్యులవుతారు. సేవకుడు మిమ్మల్ని ఆయన రాజ్యంలో చేరుస్తాడు. ఎందుకంటే ఆయన జ్ఞానముతోనూ వివేకముతోనూ పని చేస్తాడు కాబట్టి. ఆ జ్ఞానము వివేకము దేవుడిచ్చేదండి. దైవ సేవకునికి దేవుని వలన పొంది ఆ సంఘాన్ని నడుపుతాడు. కనుక సంఘం ఎప్పుడు కూడా ఎంత లోబడుతుందో అంత గొప్పది. లోబడిన సంఘమే సాక్ష్యం అండి. లోబడకుండా సంఘంకి సాక్ష్యం ఉండదండి. ఏ సంఘం అయితే దైవజనునికి లోబడుతుందో ఆ సంఘము ప్రతిరోజు నూతన ఆత్మలు సంఘములో చేర్చబడతారు. మీ యొక్క ఒబీడియన్స్, మీ విధేయత అనేకులు చూసి మీతో కూడా వస్తారు, సంఘానికి వస్తారు. అది దైవకార్యం, మనుషుల వలన జరిగేది కాదు, దేవుని వలన జరిగే కార్యాలు ఇవి. కనుక ఎప్పుడైతే మీ కాపరిని మీరు లోబడతారో, ప్రేమిస్తారో, అది మీకు మేలుకరంగా మారుతుంది. దేవుడు ఇక్కడ ప్రేమామూర్తి, కానీ అన్నిటిని చూస్తాడు. మీరు ఎంత విధేయులో సంఘ కాపరికి అది మీకు మేలు చేస్తుంది, మీ కుటుంబానికి, మీ వ్యక్తిగతమైన జీవితాలకి మేలు చేస్తుంది. అది మహిమగా మార్చబడుతుంది. అందరము కూడా నూతన యెరూషలేములో ప్రవేశిస్తాం.